నా పేరు యేసుబాబు. నేను మొనారా డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. ఎంటెక్ అనే మందుని మనం ఈ వరి పొలంలో ట్రయల్ చేయడం జరిగింది. అయితే ఎంటెక్ పనితనం ఎలా ఉందనేది రైతు గారు మాటలో విన్నాం. రైతు గారి పేరు వచ్చేసి పినిపోయిన సూరయ్య గారు, పోతునూరు గ్రామం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా అండి. సార్ అసలు ఎంటెక్ ఎలా పనిచేసింది అనేది ఆయన మాటలోనే ఉన్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎంటెక్ అనేది నాకు ఊడ్చిన 4 రోజులకి తెచ్చారండి సార్. ఈ డిఏపి ఏరియాలో కలిపి జల్లానండి. నా పొలంలోనే ఒక పక్క జల్లాను, ఒక పక్క ఏరే మందు జల్లానండి. ఆ మందుకి ఈ మందుకి డిఫరెన్స్ తేడా వచ్చింది. అది ఎరుపుతనం కనపడుతుంది, ఇదేమో నలుపుతనం కనపడుతుంది. దుబ్బు విధానం కూడా ఇది బాగా పిలకలు చేసింది, అది సన్నగిడిగా ఉంది. ఇప్పుడు మన పిల్లలు వచ్చారు, మళ్ళీ మేము దాన్నే తీసుకున్నాను. ఇప్పుడు నా చేను కూడా జల్లుదామని ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇలాంటివి నా చేను దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, నా ఇంటికి వచ్చి అడిగినా సరే ముందు చేను చూసి రండి, జల్లండి. నేను చెప్పానని కాదు, ఆయన వచ్చారు, చూశారు, స్వర్ణ కొట్లో వేశారండి. నేను కూడా రేపు దీన్నే మళ్ళీ ఇంకో చేనికి వాడుతున్నానండి. వ్యవస్థ బాగుంది, దుబ్బు కూడా చెట్లు మారిందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్ని రోజులు అప్పుడు చల్లారండి? ఊడ్చిన 4-5 రోజులకండి డిఏపీలో ఈరే కలిపి చల్లారు. దానికి చల్లే, దీనికి చల్లే. అయితే దీని వేసిన కానించి దీని వ్యవస్థ బాగుంది. అది కొంచెం ఎరిపోవటంగాను నిదానంగా వస్తుంది. ఈ మందు గొప్పతనం అనుకుని చూస్తే ఎంతసేపు దానికి ఈరే ఎక్కువ చల్లే సరే ఇదే ఉంది కానీ అది కనపడుతుంది. ఓకే, అంటే మీరు నలుపుదనం ఉన్నారు కదా, నలుపుదనం అనేది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి చేనుడికి? 25 రోజులు అవుతుందండి. దగ్గరగా 25 రోజులు అవుతుంది. 25 రోజుల నుంచి మీకు చేను ఒకటే కలర్ లా కనపడుతుంది. ఇది ఎక్కడి నుంచి రోడ్డు మీద చూసినా సరే ఇది వేరే కనపడుతుంది. చూసిన రైతు కూడా ఏమన్నాడంటే ఎరా దానికి జల్లేదా, దీనికి జల్లే ఏంటి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి అలా కాదు, ఇంకో పలానా బోర్డు ముందు జల్లేరు దీనికి, దానికేమో మనం మామూలుగా జల్లేరు అని చెప్తే రుద్రముగ్గురు కూడా నా దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళారు. చెప్పారు పట్టుకెళ్ళి స్వర్ణకొట్టు నాకు కూడా అనేది బాగా పనిచేస్తున్నాను, నీ చేలో జల్లేరని చెప్తే అతను కూడా కొట్టుకొని కూడా చెప్తున్నాడు. ఎరువులకొట్టు శారద గారు గుమ్మస్తా కూడా పలానా సూరయ్య చేలో జల్లేరు చూడండి అంటే ప్రతి ఒక్కరి రోడ్డు పక్క చేయను కనుక అందరూ కూడా పట్టుకెళ్తున్నారు. దాని విషయంలో బట్టి రాజీ పడే పని లేదండి, ముందు బాగా పనిచేస్తుంది. అంటే రిజల్ట్ అనేది మీకు బాగుందంటారా? బ్రహ్మాండంగా ఉంది. రైతులందరూ వాడుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. దీని గురించి ప్రతి ఒక్క వారిని చెప్తుంగా చేలోకి వచ్చి చూసి వెళ్తున్నారండి. మనం చెప్పక్క రోడ్డే కదా. అది నన్ను అడుగుతున్నాడు ఏంటి తేడా ఈ మాడి కామాడు కానీ, ఇంకో ఫలానా మాడి 3 మాడి చూపించామని వాళ్ళు చూశారు, పట్టుకెళ్లారు. నేను రేపు మధ్యాహ్నం కూడా దీన్నే వాడతాను. ఓకేనా? ఎంటకే వాడతా ఈసారికి. మా కోరిక మేరకు మీరు ఎలాంటివి చెప్తా ఉంటే మా రైతులకు కూడా సంతోషం చేస్తాం. ఇప్పటికి అందులో ఒకటి ఈ వాతావరణం తప్పు కూడా చాలా ఉంది. ఈ మూవడిపోయి తూర్పు గాలి వేయటంలో అస్సలు ఏమాత్రం కూడా వేసిన మందు సహకరిస్తలే. అయితే దాని దెబ్బ కూడా తట్టుకుంది ఈ మందు. ఆ దెబ్బ కూడా తట్టుకుంది. ఇందులో మూవ్ పడలా. చిన్న అగారింపుగా ఉంది తప్ప అవతలదే చుళ్ళు కింద పడింది అవతల మళ్ళలో కూడా. అయితే మేము అనుకుంటున్నాము అది ఎక్కువగా దమ్ములోతు అయింది, బలగడి చేయని అనుకున్నాం. అయితే వేరే మళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అవి కూడా అలాగే ఉన్నాయి. ఈసారి మట్టికి పిండిలో ఇది కలుపుతా, ఖచ్చితంగా కలుపుతా. ఒకసారి చెప్పండి. ప్రతి రైతు కూడా ఎంటెక్ వాడుకోవచ్చు. ఎంటెక్కే వాడొచ్చండి. నేను 20 మంది రైతులు చెప్పా. 20 మంది రైతులు కూడా నేను ఫస్ట్ ఉంటుంది వ్యవసాయం కాడ నన్ను ఆలోచించి చేశారు. ఓకే అండి.